నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ద్వాదశ రాశులు, షష్టగ్రహ కూటమి ప్రభావం, అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం సింహరాశి. సింహరాశికి ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ఎలా ఉండబోతుంది? సింహరాశిని చూసుకున్నట్టయితే కనుక షష్టగ్రహ కూటమి కొంతమేర ఇబ్బంది కలిగిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మీనరాశిలో మనకి షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. అది మార్చి 29వ తారీఖు సాయంత్రం 4:30 తర్వాత, అంటే 4:50 అట్లాగా సమయానికి షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అయితే ఇది కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి శని భగవానుడు సంచరించడంతో షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. దీనికి సంబంధించినటువంటి ఒక సింహరాశి వారికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ సంవత్సరం కాదు, 2.5 సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. ఎందుకంటే శని అనేది వీరికి అష్టమ స్థానంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది వీరికి ఉంటుంది కాబట్టి వీరికి మరొకటి చెప్పాలంటే మార్చి, ఏప్రిల్, మే 18 తారీఖు వరకు గురుబలం అయితే ఉంటుంది. అంటే వీరు ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలనుకున్నా, కొత్తగా ఏదైనా స్థాపించాలనుకున్నా, రాజకీయ రంగాల్లో కావచ్చు, సినీ రంగాల్లో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా రంగాలు వీరు ఏర్పరచుకొని కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వారు ఎవరైనా ఉంటే గనక వీరు ఏప్రిల్, మే 15 లోపు గనక 2025 సంవత్సరం మే 15 లోపున స్థాపించగలిగితే ఖచ్చితంగా మరొక 20-30 మందికైనా అవకాశాలు కల్పించేలా ఉంటుంది కాబట్టి మొదలు పెట్టుకోవచ్చు. ముందడుగు వేసుకుంటే సరిపోతుంది. అయితే వీరికి మే 18వ తారీఖు తర్వాత గురుబలం కూడా తగ్గుతుంది కాబట్టి పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆగటం, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆగటం ద్వారా కొంతమేర మంచి జరుగుతుంది. అయితే ఈ గురుబలం తగ్గినప్పటికీ కూడా మరి వీరికి రవి బలం అనేది వీరికి రావాలి అంటే కనుక ఆగస్టు వరకు ఆగాలి. ఆగస్టు తర్వాత విదేశానికి ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే ప్రయత్నం చేయవచ్చు. కొత్తగా ఏదైనా వ్యాపారాలు కావాలంటే మళ్ళీ నవంబర్ మాసంలో పెట్టుకోవచ్చు. అంటే ఈ 4 నెలల మధ్యలో వచ్చినటువంటి ఈ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా వీరికి కొత్తగా వ్యాపారాలు పెట్టుకోవడానికి అంతకు అనుకూలంగా లేదు. ఇక వీరు ఏదైనా జాబులు కానీ, ఏదైనా పోటీ పరీక్షల్లో రాసి ఉన్నటువంటి వారికి కొత్త జాబులు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. అది ఏప్రిల్ 22వ తారీఖు తర్వాత బాగా కనిపిస్తుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా అయితే చేయవచ్చు వీరు. ఇది ఇంకా వీరు ఏదన్నా కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలన్నా హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్, ఇలాంటి వాటిల్లో వీరికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఏదైనా మొదలు పెట్టుకోవచ్చు. మార్చి, ఏప్రిల్, మే నెలల వరకు మొదలు పెట్టుకోవచ్చు. మే 15 లోపు వీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు. బ్యాంకింగ్ లోన్స్ కూడా వీరికి త్వరగానే వచ్చేలా ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. వీరికి ఏదైనా సహాయ సత్కారాలు కావాలన్నా, పేరెంట్స్ నుంచి, వెలివేషన్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి ఎవరైనా సహకాయం పొందాలన్నా కూడా వీరికి మార్చి, ఏప్రిల్, మే నెల ఈ 3 నెలలే కనపడుతుంది కాబట్టి ఈ 3 నెలల వ్యాపారం మొదలుపెట్టుకుంటే చాలా అనుకూలంగా ఉంది. అలానే వీరికి ఆరోగ్య సమస్యలు అయితే వీరికి కీళ్ల నొప్పులు, మైగ్రేన్ పెయిన్స్, అలానే థైరాయిడ్, ఇలాంటి గ్రంథులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చేలా ఉన్నాయి కాబట్టి కొంతమేర దానికి రాకుండా ఉండేందుకు ప్రకృతి వైద్యం చేయించుకోవడం లేదా దానికి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. అలానే వీరికి ఇంకేమన్నా రంగాల ముందుకు వెళ్ళాలని కూడా చాలా అనుకూలంగా ఉంది. వీరికి అయితే పితృదోషాలు కొంతమేర కనపడుతున్నాయి. అంటే సింహరాశి వారికి పితృదోషాలు ఉన్నాయి. ఎందుకంటే శని భగవానుడు వచ్చి రావడంతో వీరికి పితృదోషాలు కూడా మీదకేస్తాడు. పాత పితృదోషాలు కూడా వీరికి మీద పడతాయి కాబట్టి వాటి నుంచి కొంతమేర వెసులుబాటు కూడా కావాలి కాబట్టి వీరికి ఆ పితృదోషాలు పోయేందుకు హోమాలు కావచ్చు, ఎక్కడైనా పూజలు కావచ్చు, ఏదైనా జపాలు కానీ చేయించుకుంటే వీరికి మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం కనపడుతుంది. ఈ పితృదోషాలు ఉన్నాయంటే వీరికి పెళ్లిళ్ళు అవ్వడానికి కానీ, విదేశాలకు కానీ, ఆర్థిక స్థితిగతులు కానీ ఇవన్నీ కూడా వెనుకబడిపోతాయి. అందుకని పితృదోషాలు పోయేందుకు వీరికి ఒక చిన్న రెమెడీ ఏంటంటే, పూర్వీకులు వాళ్ళ ఇంట్లో ఉండి కాలం చేసినటువంటి పూర్వీకులు వస్తువులు ఏవైనా ఉంటే కనుక ఆ వస్తువులు ఇంట్లో లేకుండా ఎవరికైనా దానం ఇవ్వటమో, పారేయడం, నీటిలో వేయటమో చేయాలి. అవి ఎలాంటి అంటే పొరుపులు కానీ, మంచాలు కానీ, దుప్పట్లు కానివ్వండి, వారి వదిలేసినటువంటి కళ్ళజోళ్ళు, పెన్నులు, చెప్పులు, ఇలాంటివి వదిలేసిన బళ్ళు, 2 వీలర్, 4 వీలర్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఎవరికైనా దానం ఇస్తే మరీ మంచిది. వారి వదిలేసినటువంటి వీళ్ళు వాడకూడదు కానీ జ్ఞాపకార్థంగా పెట్టుకోవడం ద్వారా వాటి ద్వారా ఏర్పడేటువంటి పితృదోషాలు ఇప్పుడు బాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని పారేయడం కానీ, దూరంగా పెట్టడం కానీ చేయాలి. ప్రతిరోజు కూడా వీరికి రెమెడీ ఏంటంటే, వీరందరూ కూడా అంటే సింహరాశి వారికి ఇంకొంచెం ముందుకు వెళ్ళేదానికి ప్రత్యేకించి రెమెడీ ఏంటంటే, ప్రతిరోజు కూడా వీరు తినేటువంటిది ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, నైట్ కావచ్చు, వీరు తినేటువంటి తిండిలో ఏదైనా ఒక పూట ఒక ముద్ద తీసేసి కాకి పెట్టడం వీరికి చాలా మంచి జరుగుతుంది. ఇది ప్రతిరోజు కూడా చేయొచ్చు. ఆడవారైతే మాత్రం 15 రోజులు చేయాలి నెల మొత్తంలో. మగవారైతే 20 రోజులు, 21 రోజులు చేయొచ్చు నెల మొత్తంలో. అంటే ప్రతి మాసంలో కూడా ఈ యొక్క పరిహారం చేసినట్లయితే
పితృదోషాలు కొంతమేర తగ్గి, నరదిష్టి నరఘోష కొంతమేర తగ్గి, ఆరోగ్య సమస్యలు కూడా తగ్గేదానికి, ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా కొంతమేర తగ్గేసి గురుబలం పెరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనబడుతూ ఉంది. వీరి దాంట్లో మరొకటి ఉంది, మోసపోయే తత్వం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఎదుటి వాళ్ళ మాటలు నమ్మేసి బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకోవటం, తెలియని వ్యాపారాల్లో డబ్బులు పెట్టడం ద్వారా నష్టపోవటం, నమ్మి ఎవరికైనా ఇచ్చేసి వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు శత్రువులు అవ్వటం లాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క సింహరాశి వారి మీద. ఈ షష్టగ్రహ కూటమి వల్ల మాత్రమే ఇవన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా తొలగేందుకు వారిగా సజ్జలు ఒక 1/4 కిలో, నల్ల నువ్వులు ఒక 1/4 కిలో, అలానే ఈ యొక్క బియ్యంలో పసుపు కలపాలి. పసుపు, ఆవు నెయ్యి కలిపినటువంటి బియ్యం ఒక 1/4 కిలో తీసుకొని ఈ 3 కూడా వారిగా అభిషేకం చేసుకొని, ఆ అభిషేకం చేసుకోవాలి అంటే బుధవారం కానీ ఆదివారం కానీ చేసుకోవాలి. అది ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ప్రతి మాసంలో కూడా వీరు చేసుకోవచ్చు. ఆ చేసుకున్న మిమ్మట ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పారేటువంటి నీటిలో వేయటం ద్వారా వీరికి మంచి జరుగుతుంది. లేదు వీరి కులదేవత ఎవరు అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఉంటే కనుక అక్కడ వారికి ముడుపు కట్టుకోవాలి. ముడుపు అనేది వీరు శుక్రవారం కానీ ఆదివారం కానీ కట్టుకున్నట్టయితే మంచి జరుగుతుంది. ఈ షష్టగ్రహ కూటమిలో శని భగవాన్ యొక్క అశుభ దృష్టి తొలగేందుకు ముడుపు కట్టుకోవడం కూడా వీరికి మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది. వీరికి వచ్చినటువంటి శాలరీ కావచ్చు, సంపాదనలో వచ్చేటువంటి ఆదాయం కావచ్చు, ఏదైతే ఉందో అది 0.1% అయినా లేదా 1% అయినా సరే తీసుకుని వెళ్ళేసి వారికి నచ్చినటువంటి అమ్మవారు కావచ్చు, స్వామివారు కావచ్చు, వారికి ఏదైనా చేయించడం ద్వారా, లేదా అక్కడ ఉండిలో వేయడం ద్వారా, లేదా ఏదైనా పొంతులు ఉత్తముడి గారికి ఇచ్చిన ద్వారా, లేదా 10 మందికి అన్నం పెట్టడం ద్వారా వీరికి మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. వీరి సంవత్సరం మొత్తం కూడా రానున్నటువంటి 2025 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా చేసుకున్నట్టయితే వీరికి ఖచ్చితంగా కలిసి వచ్చేదానికి ఉంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని సింహరాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వాలి. షష్టగ్రహ కూటమి నుంచి ఏర్పడేటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి అదృష్టం ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.